నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ నిలబడి ఏం చూస్తుంటావు దాన్ని సాన్వి నువ్వు? ఆ చెట్టు చూసావా? అసలు ఆ గోడ మీద ఆ చెట్టు ఎలా మొలిచిందంటావు? వెళ్ళి ఎక్కాలనిపిస్తుందా నీకు ఆ చెట్టు? ఆహా, దానికి ఎలా వస్తుంది వాటర్, సాయిల్ ఎలా అసలు? అవును, మా బిహెచ్లో కూడా ఒక ఇల్లు ఉంటుంది. నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను చాలా మందికి. కరెక్ట్గా బాత్రూమ్ పైప్ బాత్రూమ్ దగ్గరే వస్తుంది. నిజంగా ఎలా పెరుగుతుందో అది కూడా, ఎంత సమ్మర్లో కదా, ఎన్ని మినరల్స్ అందుతున్నాయో. అయితే మా ఇంట్లో కూడా పైన ఫ్లోర్లో వచ్చిందండి అలా చెట్టు. దానివల్ల గోడ క్రాక్ వచ్చింది. సో అప్పుడు ప్లంబర్ని పిలిస్తే ఎక్కడైతే వచ్చిందో ఆ చెట్టుని అక్కడికి నరికేసి కొంచెం యాసిడ్ పోస్తే మళ్ళీ రాదు. ఎందుకంటే ఇంత కష్టపడి ఇల్లు కట్టుకుంటాం కదా, ఆ చెట్ల వల్ల ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైనా చిన్న చిన్న చెట్లు మొలిస్తే కనుక వెంటనే తీసేయండి. చూడండి ఆల్రెడీ క్రాక్ స్టార్ట్ అయింది. దాని గురించి వదిలేయి, అంటే ఎన్ని మినరల్స్ అందుతున్నాయో అంటే. బిహెచ్ఎల్లో అయితే ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆ చెట్టు అంత ఉంటుంది. బాత్రూమ్ డోర్లో నుండి, అంటే ఎవరు ఉండట్లే. బిహెచ్ఎల్ క్వార్టర్స్ అన్నీ ఖరాబ్ అయిపోయాయి. ఎందులో చూసినా అసలు పెద్ద 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 చెట్లు మొలిసి. అక్కడ చూడు అదే చెట్టు, ఇంకా ఈ చెట్టు కన్నా అది చాలా ఇంకొకటి కూడా. అవి కూడా బాత్రూమ్ పైప్స్ చూసావా? అదే ఆ బాత్రూమ్ పైప్స్. మంచి సాయిల్ అందుతుంది దానికి. నీకు అన్నీ తెలిసి మళ్ళీ రోజు దాన్నే చూస్తుంది. రావి చెట్టు చుట్టూ తిరిగితే మంచిదంట. రోజు ఎక్కి చుట్టూ తిరగరాదు. 41 ప్రదక్షిణాలు పట్టుకొని